ఏంటి చంబా, లగేజ్ సర్దమంటే మొత్తం సర్దేస్తున్నావు? మొత్తానికి వెళ్ళిపోదామని. ఎక్కడికి వెళ్తావు? కలకత్తాకి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆ, నీతో ఉంటే నాకేమొస్తుంది? ఇక్కడుంటే ఎవ్వరు ఎప్పుడు ఎడ్నుంచి దాడి చేసి చంపుతారో తెలియటం లేదు. ప్రాణాలకి గ్యారెంటీయే లేదు. నా పాటికి నేను ఎక్కడో ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని, పొట్ట కోసుకునేదాన్ని. ఆ రణవీర్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. దెయ్యాలతో అన్నా పడొచ్చేమో కానీ ఇంట్లో మనుషులతో వేగడం నా వల్ల కాదమ్మో. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. నువ్వు యాదమ్మ కాదు, చంబా అని అమ్మర్తో చెప్పేస్తాను. గన్ తీసి షూట్ చేసి చంపేస్తాడు. షూ, షూ, షూ. ఏంటి, అమర్తో చెప్పి నన్ను చంపించేస్తావా? మరి నువ్వు ఇలా మిడిల్ డ్రాప్ అవుతానంటే ఊరుకుంటాను అనుకున్నావా? మనోహరి, నీకోసం ఎన్ని చేశాను. నీకు కొంచెమైనా కృతజ్ఞత లేదా? ఆఖరికి నీకోసం చెంప దెబ్బలు కూడా తిన్నాను. అది మనసులో పెట్టుకుని వెళ్ళిపోతానంటున్నావా? ఇకపై చేయి చేసుకోనులే. నాకు అమర్కి పెళ్ళయ్యే వరకు నాతో ఉండు. ఆ తర్వాత నేనే నిన్ను ఫ్లైట్ ఎక్కించి కలకత్తా పంపిస్తాను. నీ పెళ్ళైనట్టే నేను వెళ్ళినట్టే. చచ్చినట్టే ఉంది నా పని. భయం వేస్తుంది మిస్ అమ్మా. భయం దేనికి రాతోడ్? సార్ ఎప్పుడు ఇంత టెన్షన్గా లేరు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీని హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయటం అంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అని అర్థం అవుతుంది మిస్ అమ్మా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆయన హ్యాండిల్ చేస్తారు రాతోడ్. ఫ్యామిలీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఆ విషయం నాకు తెలుసు మిస్ అమ్మా. కానీ 5 ఏళ్ల తర్వాత మీరు తిరిగి వస్తే ఛా, ఇప్పుడే ఇలా జరగాల. అదే నాకు బాధగా ఉంది రాతోడ్. ఆయన బ్యాడ్గా ఫీల్ అవుతారేమో అని భయంగా కూడా ఉంది రాతోడ్. బ్యాడ్గా ఏం ఫీల్ అవ్వడు మిస్ అమ్మా. కాకపోతే మీరు తిరిగి వచ్చిన సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని బాధగా ఉంది. ఏం కాదు రాతోడ్, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. అందరూ లగేజ్ సర్దేసుకుంటున్నారు. మన కోసం ఆయన ఏదైనా వెహికల్ పంపిస్తా అని చెప్పారా? ఆర్మీ వెహికల్స్ మా ఆఫీస్ నుంచి బయలుదేరతాయంట. అవి రాగానే మనం బయలుదేరదాం. వెహికల్ ఇంకా రాలేదేంటి రాతోడ్? వచ్చేస్తుంది మిస్ అమ్మా. అదేంటి మిస్ అమ్మా, పిక్నిక్ అన్నావు, స్కూల్ బస్ వచ్చిందేంటి? మనం వెళ్తుంది ఫ్యామిలీ పిక్నిక్కి కాదా? ఫ్యామిలీ ట్రిప్పేనమ్మా. ఇక్కడి నుంచి ఈ వ్యాన్లో వెళ్ళి తర్వాత వేరే వెహికల్లో మారుతామన్నమాట. సరే. ఓహో. రాథోడ్, తనెవరు? సెక్యూరిటీ మేడం. పిక్నిక్కి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు? అవును, అడగటం మర్చిపోయాను. మిమ్మల్ని ఎప్పుడు మా ఆఫీసులో చూడలేదే. మీదే బెటాలియన్? మమ్మల్ని అమరేంద్ర సార్ కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. ఓ, సీక్రెట్ మిషన్ కోసమా? సార్ బయలుదేరదామా? రండి పిల్లలు.
తాళం వేసిందేంటి? హలో, ఇంటికి వెళ్ళారా? అందరినీ పికప్ చేసుకున్నారా? లేదు సార్, ఇంటికి తాళం వేసింది సార్. ఇక్కడ ఎవరూ లేరు. అదేంటి? వన్ మినిట్. రాథోడ్, హలో రాథోడ్, అందరూ ఎక్కడున్నారు? మీరు పంపించిన వ్యాన్లో వస్తున్నాం సార్. రాథోడ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఎవరి వ్యాన్ ఎక్కారు? మన ఆర్మీ వ్యాన్ ఇంటి దగ్గరే ఉంది కదా. ఏమంటున్నారు సార్? ఏయ్ నోర్మి పోనీటి. హే సైలెన్స్. హలో రాథోడ్. అమరేంద్ర, మీ వాళ్ళంతా మా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. రేయ్, మర్యాదగా వాళ్ళని విడిచిపెట్టండి. కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను. మా బాస్తో మాట్లాడు. హలో హలో. చా. హే ఎవరు నువ్వు? మాకు సెక్యూరిటీగా వచ్చి మా మీద గన్ గురి పెడుతున్నావు. నేను సెక్యూరిటీ గార్డ్ని కాదు, టెర్రరిస్ట్ని.